పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తలనొప్పి సెలవులు వస్తున్నాయంటే పిల్లలకి సంబంధించి జెండు బామ్ డబ్బాలు, తలనొప్పి మాత్రలు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇల్లు పీకి పందిరేస్తారు. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ టీచర్లు ఎలాగో భరిస్తూ ఉంటారు, సెలవుల్లో రిలాక్స్ అవుతారని భావిద్దాం. సో పిల్లలతో ఎలా ఉండాలో టీచర్స్కి బాగా తెలిసిన భావిస్తూ ఉన్నాను. సో తలనొప్పి మాత్రలు జెండు బామ్తో పాటు నొప్పి నివారణ మాత్రలు తెచ్చుకోండి. మళ్ళీ మీకు సంబంధించినటువంటి లోకల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ డాక్టర్లు, ఆర్ఎంపీలు, పిఎంపీలు నెంబర్లు కూడా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇల్లు బీకి పందిరి వేసే సమయంలో పిల్లలకు గాయాలు కూడా అవ్వచ్చు. సో ఈ క్రమంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ పిల్లలకు సంబంధించి సెలవుల్లో పిల్లలకు సంబంధించి గడపడానికి సంబంధించి మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, సోదరిమణులారా, ప్రస్తుతం జనరల్గా ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి, కొంచెం వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు పంపించే పేరెంట్స్ కానీ వాళ్ళ సైడ్ నుంచి గైడెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ట్యాబ్లు, సెల్ ఫోన్లు ట్రెండ్ నడుస్తున్న క్రమంలో పిల్లలకి ట్యాబ్లు, సెల్ ఫోన్లు ఇవ్వటంలో 2 గంటలకు ఎక్కువ ఇవ్వద్దని చెప్తా ఉన్నాం. 24 గంటల కనెక్టెడ్ అవుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పనులు చేసుకోవడం కోసం పిల్లల్ని దీనికి ఎడిక్ట్ చేస్తున్నారు. తాగుబోతుడు, మందుకు అలవాటైనట్టుగా. సో అందుకోసం ట్యాబ్లు, సెల్ ఫోన్లు ఇవ్వాల్సిందే. ఇచ్చేటప్పుడు వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వాలి. పిల్లలకు సంబంధించి ఏం చేయాలి. మామూలుగా అంగన్వాడీ స్కూల్స్ అంటే 0 to 6 అనుకుంటున్నారు. సో 5 years నుంచి ఇలా సెల్ ఫోన్ ట్యాబ్లు ఇస్తూ ఉన్నారు. పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి. ఆ టాస్క్ ప్రకారం ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళకి సమాచారాన్ని, వాళ్ళ కెరీర్కి సంబంధించి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది, వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి సమాచారం ఉండాలి. తప్పితే వాళ్ళని పక్కదారి పట్టించేలాగా ఉండకూడదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక పాఠశాలలోనే ట్యాబ్లు ఇస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా పేదల కుటుంబాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ట్యాబ్లు ఇచ్చినా ఇటు ఇచ్చినా కూడా ఆ విధంగా ఇవ్వటం వల్ల మీరు 8th class నుంచి ఇవ్వండి. పిల్లలకి ట్యాబ్ అవన్నీ ఇస్తే నేర్చుకుంటారు. కంప్యూటర్ ఇచ్చిన ఆ విధంగా నేర్చుకునే అవకాశం ఉంది. ఇంక ముఖ్యంగా టీచర్స్ సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ ఏంటంటే పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా, సమ్మర్ హాలిడేస్ అయినా, దీపావళి, దసరా, ఉగాది, క్రిస్మస్, రంజాన్ ఏ హాలిడేస్ ఇచ్చినా కూడా పిల్లలకు సంబంధించి టాస్క్ ఇవ్వాలి. అటు టీచర్స్ ఇవ్వాలి, ఇటు పేరెంట్స్ ఇవ్వాలి. నేను పేరెంట్స్ మీన్స్ గార్డియన్స్ కూడా అనవచ్చు. ఎందుకంటే కొంతమంది తల్లి ఉండి తండ్రి లేని వాళ్ళు, తల్లి ఉండి తండ్రి లేనంటే సెమీ అర్పన్స్ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి అర్పన్స్ ఉంటారు. తల్లిదండ్రులు అసలు ఎవరు లేని అర్పన్స్ ఉంటారు. అందుకోసం నేను గార్డియన్స్ అని అంటున్నాను, పేరెంట్స్ అని అంటున్నాను. కొంతమంది తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉంటే సంతోషం. ఎవరున్నా కూడా పేరెంట్స్ స్థానంలో, గార్డియన్ స్థానంలో, ఇటు టీచర్ స్థానంలో బొమ్మ బొరుసు అంటారు. హెడ్ అండ్ టైల్ తీసుకున్నప్పుడు టీచర్స్ కానీ, ఇటు గార్డియన్స్, పేరెంట్స్కి సంబంధించి వచ్చినప్పుడు పిల్లలకు సంబంధించి వాళ్ళకే పుస్తకాలు, కథల పుస్తకాలు ఇవ్వండి. ఆ టాస్క్ టైంలో పిల్లలకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమున్నదో వాటికి సంబంధించిన ఇవ్వండి. వాళ్ళకి ఏ భాష, హిందీ వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ హిందీకి సంబంధించిన కథల పుస్తకాలు ఇవ్వండి. ఇంగ్లీష్ వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్కి సంబంధించిన కథల పుస్తకాలు ఇవ్వండి. తెలుగు ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన కథల పుస్తకాలు ఇవ్వండి. ఆ విధంగా హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళకి టాస్క్ ఇవ్వండి. అటు టీచర్స్ ఇవ్వాలి. టీచర్స్ ఎక్కడైనా మిస్ అయినప్పుడు పేరెంట్స్ కూడా ఆ వైపుగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా చెప్పుకుంటూ పోతే మనం గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మనం చూసాం. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో గతంలో అమ్మమ్మ, నాయనమ్మ ఉండేవాళ్ళు. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అమ్మమ్మ, నాయనమ్మ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేది, పిల్లలకు సంబంధించి అందరినీ బంధుమిత్రుల్ని కలిపే ప్రయత్నం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బంధువులు, బంధుత్వాలకు సంబంధించినటువంటి వివరాలు చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు. దానివల్ల పిల్లలకి మన బంధువులు ఎవరు తెలిసే అవకాశం ఉంటుంది. సో అందరినీ మామయ్యను కూడా అంకుల్ అని పిలుస్తూ ఉన్నారు. లేకపోతే పిన్నిని ఆంటీ అని పిలుస్తూ ఉన్నారు. సో ఈ కల్చర్ నుంచి చేయాలంటే గతంలో అమ్మమ్మ, నాయనమ్మ ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇవన్నీ పిల్లలకి నేర్పేవాళ్ళు. సహజంగా పుస్తకాల చదువులే కాకుండా వాళ్ళ జీవితంలో చదువుకున్న పాఠాలు కూడా జీవితానికి ఉపయోగపడతాయి. ఆ విధంగా నేర్పాలి. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్లో, టెండెన్సీలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలపై స్మాల్ ఫ్యామిలీస్ అయినాయి, చిన్న కుటుంబాలైనాయి, తల్లికి తండ్రికి తీరగలేనటువంటి పనులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సెలవులు వచ్చినప్పుడైనా పిల్లలకి వాళ్ళ బంధుమిత్రుల్ని పరిచయం చేసే ప్రయత్నం చేయండి. మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నప్పుడు వాటికి సంబంధించిన వివరాలు, బంధాలు, బంధుత్వాలు, మనుషులకు సంబంధించినటువంటి విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా దాంతోపాటు పిల్లలకి ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి కుటుంబం ఉన్నా, లేకపోతే చిన్న కుటుంబాలు అయినా, ఈనాడు ఉన్నటువంటి ప్రపంచంలో మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మారుతున్నప్పటికీ కూడా ఈ పరిస్థితులన్నింటినీ చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న, చిన్న కుటుంబంలో ఉన్న, పేద కుటుంబంలో ఉన్న, ధనిక కుటుంబంలో ఉన్న, వాడు సామాన్యమైన పూరింట్లో ఉన్న, 5 star బిల్డింగ్లో ఉన్న, 5 star హోటల్లో ఉన్న ఎథిక్స్ అనేది పిల్లలకి నేర్పాలి. ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి భారత పౌరులు అంటారు. సో ఎవరైనా, ఏ దేశంలోనైనా, మన దేశంలోనైనా, ఎక్కడైనా ఇవాళ పిల్లలు రేపు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళే భావి నిర్మాతలు అవుతారు.
అందుకోసం మనం పిల్లలకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తులు ఇస్తే వాడు తాగుబోతాడు తిరిగిపోతాడైతే సంకనాకిచ్చి జలగడిగేసి మళ్ళీ జీరోకి వచ్చేస్తాడు. అందుకోసం పిల్లలకి చదువుతో పాటు విలువలు నేర్పండి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. విలువలు నేర్పడం వల్ల సమాజ నిర్మాణంలో వాడు గొప్పవాడవుతాడు. సో విలువలు లేకుండా అడగోలుగా తిరిగినప్పుడు వాడు తాగుబోతూ తిరిగిపోతూ ముండలు ముఠాకూరు పుండాకూర అయినప్పుడు సమాజ నిర్మాణానికి వాడే ఒక క్రిమినల్ లాగా, యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారవుతాడు. అది సమాజానికి గొడ్డలు పెట్టుగా, సమాజానికి సవాలుగా తయారవుతుంది. కాబట్టి పిల్లలకి అటు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు అందుబాటులో ఉంటే, చనిపోకుండా ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేయండి. సెల్ ఫోన్లో మాట్లాడిపించే ప్రయత్నం చేయండి, డైరెక్ట్ కల్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతే తప్పితే అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ చివరికి ఎట్లా తయారైందంటే చాలా అఘాయిత్యాలకు సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి అఘాయిత్యాలు జరిగేటప్పుడు ఏం చెప్తా ఉన్నారు, మగవాళ్ళు అట్లా తయారయ్యారని ఇప్పుడు డైలాగులు కొడుతున్నారు. కోర్టులు శిక్షలు వేసిన ఇది ఆగట్లా. ఎక్కడ తయారైంది అనేది ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలు చేసినప్పుడు నేను అనేక కేస్ స్టడీస్, నా మిత్ర బృందాలు, నా పనిచేస్తున్నటువంటి చాలామంది చెప్పేటువంటి కేస్ స్టడీస్ ఏం చెప్తున్నాయి, వాడు చొక్కా గుండీలు వదిలేసుకొని ఇట్లా చొక్కా గుండీలు తీసి రౌడీలాగా తిరిగేసిన ఆడు మగాడు రా బుజ్జి అన్న చందంగా తయారవుతాడు. సో ఆడపిల్లకి సంబంధించి బయటికి వెళ్తే 4 గంటలకు స్కూల్స్ అయిపోతే 4:30 లోపు రాకపోతే ఆ పిల్ల మీద 190 ఆంక్షలు పెడతా ఉన్నారు. సో అందుకోసం చైల్డ్హుడ్ డేస్లోనే అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ ఏదైతే ఉన్నదో, అమ్మమ్మ నాయనమ్మ మానవుడు ఏది చేసినా రైట్ అయినటువంటి కల్చరు, ఇట్లా అనేక రకాలైనటువంటి మగాడు ఏం చేసినా రైట్ అనే పద్ధతిలో అది డెకాయిడ్ రాబరే కదా అమ్మాయిని వేధించేదాకా ఇవన్నీ కూడా అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ నుంచి వస్తున్నాయని అనేక కేస్ స్టడీ చెప్తాను. అందుకోసం పిల్లలకి చైల్డ్హుడ్ డేస్లోనే, హాలిడేస్ అయితే ఇంకా దొరుకుతారు, మిగతా టైం అంతా పొద్దునే నైట్ పడుకుంటారు, పొద్దునే ఫ్రెష్ అప్ అయ్యి ఖచ్చితంగా స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అయితే మళ్ళీ ట్యూషన్, హోంవర్క్ అడవుడు ఉంటుంది, ఫ్రీ ఉండదు. అందుకోసం పిల్లలకి ఇలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు అమ్మమ్మ నాయనమ్మ చెప్తారా, పేరెంట్స్ చెప్తారా, తల్లిదండ్రులు చెప్తారా, ఎవరన్నా చెప్పండి. పిల్లలకు సంబంధించి ముఖ్యంగా కాల్చేలతో ఎట్లా ఉండాలి, ఇంటి పక్కన వాళ్ళతో ఎట్లా ఉండాలి, బంధుమిత్రులతో ఎట్లా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సిన అవసరం అయితే ముఖ్యంగా పేరెంట్స్ మీద ఉంటుంది. టీచర్స్ కూడా వాళ్ళు ఛాన్స్ దొరికినప్పుడు చెప్తూనే ఉంటారు. శాస్త్రీయ దృక్పథం అనేది నేర్పాలి. మంత్రాలకి చింతకాయలు నేర్పుతారు, మంత్రాలకి చింతకాయలు నారుతనేటువంటి యంత్రతంత్ర చేతబడి విద్యలు అవన్నీ పక్కదారి పట్టిస్తే, అందుకోసం శాస్త్రీయంగా వాడు చెమటలు చిందించి కండలు కరిగించి నెదురు మరిగిస్తే చెమట నుంచి వస్తూత్పత్తి జరుగుతుంది. వ్యవసాయం నుంచి పంటలు కానీ, పరిశ్రమల నుంచి వస్తువులు కానీ. ఇది చెప్పగలిగితే వాడికి అర్థమవుతుంది వస్తువు ఎలా తయారవుతుందో, రూపాయట్లు వస్తాయి. మీరు పిల్లలకి ఇంకా షాప్ దగ్గరికి పంపించండి. చైల్డ్హుడ్కి సంబంధించినటువంటి పిల్లల్ని షాపుల దగ్గర పంపించండి. ఒక రిన్ సబ్బు, మీ ఇంట్లో టన్నుడు సబ్బులున్నా కూడా ఒక రిన్ సబ్బో, లేకపోతే ఒక బట్టల సబ్బో, లేకపోతే ఒక బొచ్చెలు దోమే సబ్బో, ఒక వంటి సబ్బో, ఏదో సబ్బుకి డబ్బులు ఇచ్చి పంపించండి. వాడికి తెలుస్తుంది అంటే డబ్బులు ఇస్తే వస్తువు వస్తుంది అనేది వాడికి చైల్డ్హుడ్లోనే. నేను ఎన్ని క్లాసులు చెప్పినా అకాడమిక్గా రాదు. ఆ విధంగా పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు. ఇందులో భాగంగా పేరెంట్స్ నేర్పాల్సింది బేసికల్గా అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ విచ్చలవిడితనాన్ని కాకుండా విలువలు కలిగినటువంటి. రాముడు మంచి బాలుడు అంటారు. ఎందుకంటారు? రాముడు చైల్డ్హుడ్ అంతా అంతే ఉన్నాడు. తన అవతారం ముగిసేంత వరకు కూడా, మరో త్రేతాయుగం ముగిసేంత వరకు కూడా రాముడిని గుడ్ బాయ్ అంటారు. సో అట్లా మంచి బాలుడిగా స్త్రీల పట్ల గౌరవం, ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయతలు, భార్య అంటే ఇష్టం, ఏకపత్ని వ్రతం, ఇట్లా అనేక విలువలు కలిగినటువంటి ఉన్నాయి. మీకు ఓన్గా తెలిస్తే లేదు, రామాయణ భారత భగవద్గీతలకు సంబంధించినటువంటి అంశాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ అంటే అది ప్రమాదకరంగా ఉండదు, సమాజ నిర్మాణానికి భాగస్వాములుగా ఉండాలి. ఆ విలువలు అనేది నేర్పాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పిల్లలకి ఛానల్స్ చూపించొద్దని నేను అన్ను, నాలాంటి యాక్టివిస్టులు ఎవరు అనరు. టీవీ ఛానల్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే ట్యాబ్లు ఇచ్చినప్పుడు కానీ పిల్లలకి చూపించండి. అది 2 గంటల మంచిది. అది ఎడిక్ట్ కాకుండా ఉండాలి. తాగుబోతుడు మందు లేకపోతే తెల్లారుజామున కానీ అర్ధరాత్రి కానీ మందు లేకపోతే జీవించలేడు. అట్లే పిల్లలకి సెల్ ఫోను, ట్యాబ్ లేకపోతే జీవించలేనటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళది ఒక వాళ్ళ జీవితంలో జరిగే జర్నీలో అది ఒక 1 ఆఫ్ ద పార్ట్గానే భావించాలి. ఆ విధంగా వాళ్ళకి అవి నేర్పించండి, అది వివరించి చెప్పే ప్రయత్నం చేయండి. ఇక టీచర్స్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి హాలిడేస్ వచ్చినప్పుడు జాయ్ఫుల్ లెర్నింగ్ సంబంధించినట్టు హోంవర్క్ ఇవ్వండి. వాళ్ళకి ఆర్ట్ అంటే ఇష్టం, డ్రాయింగ్ అంటే ఇష్టం, లేకపోతే హోంవర్క్ పలానా సబ్జెక్ట్ అంటే సైన్స్ అంటే ఇష్టం, మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం. పాత క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి వాళ్ళకి సబ్జెక్ట్ ఏ ఇంట్రెస్ట్గా ఉన్నదో ఎక్కువ మంది పిల్లలు వాళ్ళకి ఆ టాస్క్ ఇవ్వండి. ఆ పాత ఎగ్జామినేషన్ పేపర్లు, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ హాలిడేస్ 10 రోజులు 15 రోజులు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ ఉన్నటువంటి హాలిడేస్ ప్రకారం వాళ్ళకి ఈ టాస్క్ ఇచ్చి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉన్నది. డ్రాయింగ్, ఆర్ట్, క్రాప్, ఏదైనా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాజెక్ట్ వర్క్, మీ గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు సంబంధించి ఆహార పంటలకు సంబంధించినటువంటి అవన్నీ తయారు చేసి తీసుకురండి అన్నారనుకోండి, అవన్నీ వాళ్ళు తయారు చేసుకుని తీసుకొస్తారు, కొంత కలెక్షన్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళకి ఒకటి ప్రకృతికి, ధర్మానికి సంబంధించినటువంటి ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన అంశాలు తెలుస్తాయి. దాంతో పాటుగా వాళ్ళకి నాలెడ్జ్ లెవెల్ పెరుగుతాయి. జీవితంలో కూడా వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళ
చెడు మార్గాల వైపు వెళ్లకుండా వాళ్ళ కెరీర్ వైపు బాటలు పడతాయి. మనం వాళ్ళకి మామూలు అడవిలో సిమెంట్ రోడ్డు నేషనల్ హైవే వేసినట్టుగా భవిష్యత్తులో వాళ్ళకి అవన్నీ ఉపయోగపడతాయి. అవి వాళ్ళ భవిష్యత్తు తరాలకి. నేను ఇప్పటికే చెప్పాను, పిల్లలకి ₹1 10 కోట్లు ఇచ్చింది గొప్పతనం కాదు. పిల్లలకి విలువలు, వాళ్ళ కెరియర్ని నేర్పాలి, తోటి మనిషి పట్ల మానవతా దృక్పథంతో ఉండాలి. ఇలాంటి విలువలు నేర్పగలిగినప్పుడు వాళ్ళు మనం ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళు బతికేస్తారు. నువ్వు ఆస్తులు ₹1 4 కోట్లు ఇచ్చేస్తావు, వాడు తాగుబోతూ తిరుగుబోతూ ముండల ముఠాకోరు విలువలు లేని ఎదవయ్యాడు అనుకోండి, మీరేం సాధించినట్టు కాదు కదా. అందుకోసం మీరు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పిల్లల్ని చదివించండి. చదివించడంతో పాటుగా వాళ్ళకి విలువలు నేర్పండి. ఆ విలువలే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు విలువలతో పాటు చదువు వాళ్ళని బతికిస్తుంది. మీరు ఆ హిమాలయ పర్వతాల్లో పెట్టినా, ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టినా బతికేస్తారు. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అటు టీచర్స్ ఇవ్వాలి, ఇటు పేరెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి జాయ్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇంట్రెస్టింగ్ వాళ్ళ కెరీర్కి ఉపయోగపడేది ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలని ట్రై అమ్మమ్మ, తాతయ్య, పెద్దమ్మ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేయండి సెలవుల్లో, పేరెంట్స్కి సంబంధించి ఇచ్చే సలహా. ఆ విధంగా వెళ్ళటం వల్ల కొంచెం పిల్లలకు సంబంధించి ఎవరెవరు అంటే ఆయా కుటుంబాలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, అమ్మా నాన్న షెడ్యూల్లో తెలుసు పిల్లలకి. అమ్మ ఏం చేస్తారు, నాన్న ఏం చేస్తారు, మమ్మీ బాక్స్ కట్టింగ్లోనే క్యారేజ్ బాక్స్లో బ్యాగ్లో పెట్టుకొని డాడీ డ్యూటీకి వెళ్తాడు, మమ్మీ టిఫిన్ అయినా చేసి బొచ్చ చదువుతుంటుంది, తర్వాత బట్టలు షెడ్యూల్ అంతా పిల్లలు చూస్తూనే ఉంటారు ఆ మధ్యలో వచ్చే హాలిడేస్కి సంబంధించి. అది ఓకే. ఇంట్లో ఇది చూసి వాళ్ళ బోరుగా కూడా అనిపిస్తుంటుంది. సో లోకం ఎట్లుందో వాళ్ళకి ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎదిగే వయసులో. అందుకోసం వీలుంటే మీ బంధుమిత్రులు ఇళ్ళకి తీసుకెళ్ళి మీతో మంచిగా ఉండేటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా ఉండేటువంటి ఇళ్ళకి తీసుకెళ్ళండి. ఆ విధంగా వాళ్ళ షెడ్యూల్ కూడా చూసినప్పుడు పిల్లలకు కొంత అవగాహన కలుగుతుంది. మా ఇంట్లో కాకుండా ఎట్లే ఉంది లోకం పోకడ అనేది వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. ఆ ఏజ్లో మొత్తం ఒక్కసారి సర్వ ప్రపంచం అంతా భూగోళం అంతా వాళ్ళకి తెలిసిద్ది అనేది కానీ కొంత అవగాహన కలిగిద్ది. ఆ విధంగా ప్రయత్నం చేయడం మంచిది. పిల్లలకు సంబంధించి ఖచ్చితంగా కూర్చోబెట్టి చెప్పే ప్రయత్నం చేయండి. కొన్ని చూసి కూడా నేర్చుకుంటారు పిల్లలు. ఇక షికారు టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి ట్రై చేస్తూ ఉంటారు. సో మంచి పిల్లలు ఇదిగానే ఉంటారు, చెడ్డ పిల్లల్ని వాళ్ళని ఆపలేం. అందుకోసం కొంత పర్యవేక్షణ అనేది పేరెంటింగ్ పర్యవేక్షణ, టీచర్స్ పర్యవేక్షణ అంటే స్కూల్స్లో ఉంటే టీచర్ పర్యవేక్షణ చేస్తారు, బయటకు వచ్చినప్పుడు పేరెంట్ పర్యవేక్షణ చేస్తారు. చాలామందిని మనం పేరెంట్స్ని చూసినప్పుడు జంతువులు కాపురం చేసి వెంటనే పక్షులు పశువులు పడుకుంటే పుట్టారు, మనుషులకు కూడా నైట్ కూడా పడుకుంటే పుట్టారు అన్న చందంగా, కానీ భూమి మీద పడేసిన అన్న చందంగా కాకుండా కొంచెం పిల్లలకి మంచి మర్యాద, తోటి వాళ్ళ పట్ల సహృదయత, మానవతా దృక్పథం, విలువలు, కొన్ని జాగ్రత్తలు, కేరింగ్ నేర్పండి. ఆ విధంగా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్ తరాలకి లేకపోతే సమాజానికి మనం మంచి పిల్లల్ని, మంచి పౌరులను ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతే తప్ప అడ్డగోలుగా సిగరెట్లు తాగటం, గంజాయి తాగటం, అమ్మాయిల వెంట పెట్టడం, ఆ అమ్మాయిల జడ బాగుందని, ముక్కు బాగుందని, మూతి బాగుందని, చెంప బాగుందని ఈ కల్చర్లో తిరిగేటువంటి వాళ్ళు ఎవడో ఒకటి ఉంటాడు పెద్దోడు, వాడు వీళ్ళందరూ కానీ చెడదొబ్బుతూ ఉంటాడు. సో అందుకోసం పేరెంట్ కేరింగ్ అనేది చాలా ప్రధానమైంది. వాళ్ళు పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని కాపురం చేసి వాళ్ళ జీవితాలు రొమాన్సో ఇంకొకటి నడవనండి. కానీ చదువుకున్న వయసులో చదువుకోవాలి, విలువలతో ఉండే వయసులో విలువలు ఎప్పుడు పాటించాలి. సో అడ్డగోలుగా తిరిగిపోతనం, తాగుబోతనం, అడ్డగోలుతనం, మందు మాఫియా లేకపోతే డ్రగ్స్ వైపు వెళ్ళినటువంటి వాళ్ళ జీవితాలు సమాజానికి సవాలుగా గొడ్డల పెట్టుగా తయారని వాళ్ళు సమాజానికి అసలు వాడికి ఉపయోగపడకపోగా కుటుంబం సంగతి దేవుడి వాడికి ఉపయోగపడటం సమాజానికి సవాలుగా తయారవుతుంది. అనేక టెర్రరిస్ట్ గ్రూపులు, టెర్రరిస్ట్ ముఠాలు, లేకపోతే అనేక క్రైమ్ కేసులు పోలీస్ స్టేషన్లలో ఆర్టీఐ కింద లెటర్స్ పెట్టినప్పుడు, క్రైమ్ రేటు వాళ్ళ బయోగ్రఫీలు చూసినప్పుడు అడ్డగోలుగా పెరిగినటువంటి పెంపకాల వల్లనే ఇవన్నీ వచ్చినాయి అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసం పేరెంట్ కేరింగ్, టీచర్ కేరింగ్ టీచర్ చేస్తూనే ఉంటాడు. అందులో మనం వాళ్ళని పట్టింపు పేరెంట్స్ గీరబాలు తీసి గూట్లో పెట్టండి, లేకపోతే పొయ్యిలో పెట్టండి. పనికి మాలిన గారబాలు పిల్లలకి ఏదైనా అవసరమని కొనియండి. తినేయండి, తిని బండారాలు కొంతమంది కొనియచ్చు. వాడేదో అడుగుతుంటాడు అడ్డగోలుతనం. నేను ఒక సందర్భంలో మా రిలేటివ్స్ ఇంటికి వెళితే వాళ్ళ మనవడు వాళ్ళు ఏదో దోచేసి పెడుతున్నారు, నాకు ఇప్పుడు ఇడ్లీ కావాలంటాడు వాడు. అంటే హోటల్ అనుకుంటున్నాడు. ఇడ్లీ అంటే తయారు చేయటం అని తెలియదు. ఇడ్లీ అంటే ఇడ్లీ రవ్వ కావాలి, మినపప్పు కావాలి, దాన్ని గ్రైండ్ చేయాలి, దాన్ని కలపాలి, ఇది ఎంత ప్రాసెస్ వాడికి తెలియాలి. కూర్చోబెట్టి చెప్పాలి, లేకపోతే తయారు చేసేటప్పుడు ఇడ్లీ తయారు చేసేటప్పుడు అన్నీ చెప్పాలి. పిల్లలకు సంబంధించి అన్నీ చేయటం వల్ల ప్రాక్టికల్ లైఫ్ తెలుస్తుంది, రియల్ లైఫ్లో ఉంటారు, క్యారియర్ వైపు ప్లానింగ్ చేసుకొని ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాడ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో, రాముడు మంచి బాలుడు, సో రాముడు గుడ్ బాయ్ అన్న చందంగా ఉన్న పిల్లలతో ప్రాబ్లం లేదు. కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, వాళ్ళు మిగతా పిల్లల్ని కూడా చెడదొబ్బుతూ ఉంటారు. అందుకోసం వాళ్ళతో ఉన్నప్పుడు ఎవడు చెడ్డ ఎవడు మంచి అనేది చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. పేరెంట్ అంటే పిల్లలకు సంబంధించి 0 to 18 అనొచ్చు, 0 to 14 అనొచ్చు, 0 నుంచి 14 సంవత్సరాలు బైక్లు వేసుకొని తిరుగుతున్నారు. 10-12 సంవత్సరాలు లేని పోరగాళ్ళు కూడా తిరుగుతున్నారు. వీడికి బాగానే ఉంటుంది మజాకు, వీడి కింద పడితే వీడికి దెబ్బలు తగలనే ప్రాబ్లం లేదు. కానీ అవతల వాడికి ఏదైనా తగిలి ఆ పేరెంట్కి ఏమైనా
కాళ్ళకు చేతులు ఇరిగి లేకపోతే సీరియస్ గాయాలైతే ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి? అందుకోసం అడ్డగోలుగా బైకులు ఇచ్చి లేకపోతే ఫ్రెండ్స్ బైకులు ఇచ్చి అడ్డగోలుగా తిప్పటం అదేమంత మంచిది కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. షికార్లు పుక్కార్లు చెడు సవాసాలు అంత మంచిది కాదు. పిల్లలు డిసిప్లిన్తోని క్రమశిక్షణతో ఉండటం అనేది అల్టిమేట్గా నేను ఇంకా చెప్పదలుచుకున్నాను. ఇక ఏదైతే ఉన్నదో పిల్లలకి సెలవు లేగానే వాళ్ళకి ఇష్టమైన అడుగుతుంటారు కొన్ని సందర్భాల్లో. ఇంకొక వర్షం చెప్పుకుంటూ వస్తాయి. ఇవ్వకపోతే నానాయాగి చేస్తారు, ఇంట్లో వస్తువులు ఇసిరిసిరేస్తూ ఉంటారు. సో పిల్లల సైకాలజీని స్ట్రీట్ చేయాలి. పిల్లలకు ఉక్రోషం, నేను అడిగితే ఇవ్వరా, గారాబం ఒకటి ఉంటుంది. నిజంగా ఇవ్వనప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఆ విధంగా చేస్తే ఇస్తారనే ఫీల్లో చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో నేను చెప్తాను, పిల్లలకి వస్తువుల యొక్క విలువలు చెప్పండి. మన ఇంట్లో టీవీ ఉందనుకుందాం, వాడు చికాకు పడితే టీవీ కూడా బాగా కొడతాడు. మరి టీవీ ఎంత, టీవీ విలువ ఎంత, టీవీ వల్ల ఉపయోగపడే ఎంటర్టైన్మెంట్ ఎంత, ఇవన్నీ వాడికి చెప్పండి. ఎందుకంటే టీవీ ఇవాళ రేపు కొనాలంటే తక్కువ 20,000 నుంచి ₹1,00,000 దాకా ఉన్నాయి. వాడు ఆ వస్తువు విలువ వాడికి చెప్పగలిగినప్పుడు ఆ టీవీ పట్ల ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఏదెంత రేటు, ఏదే అవసరమో, ఏదెందుకు అనేది వాళ్ళ పిల్లలకి వివరించి కలిగే ప్రయత్నం చేయండి. అది హాలిడేస్లోనే కాకుండా మామూలు టైంలో కూడా చెప్పడం వల్ల పిల్లలకి ఆ వస్తువుల పట్ల ఇది ఉంటారు. ఆడుకుంటే వరండాలో ఆడుకుంటారు, లేకపోతే బయట ఆడుకుంటారు. లేకపోతే ఇల్లు బీకి పందిరేశారు అంటారు కదా, ఇల్లు బీకి పందిరేసంటే వాడికి ఆ వస్తువుల విలువ తెలియకపోవడం వల్లనే ఆడి వస్తువులన్నీ బరుస్తాడు. సో దాన్ని ఇల్లు బీకి పందిరి అంటారు తప్పితే వాడికి తెలిసి ఇల్లు బీకి పందిరేస్తున్నాడు కదా, ఇంట్లో వస్తువులన్నీ తీసుకొచ్చి బరుస్తాడు. వాడు టీవీలు వేస్తే టీవీ తీసుకొచ్చి కూడా ఆట వస్తువులాగా చేస్తాడు, వాడికి తెలియకపోవడం ఇది జరుగుతుంది. సో అందుకోసం పిల్లలకు సంబంధించి అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవటం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. కెరీర్లో కూడా వాళ్ళకి నాలెడ్జ్ లెవెల్స్ ఇంకా అదనంగా పెరుగుతాయి. మీరు ఇచ్చే ఈ అవుట్పుట్తో పాటు వాళ్ళు ఓన్గా వాళ్ళ టీచర్స్ చెప్పే, వాళ్ళు చదువుకునే, వాళ్ళు చూసే ఆ విధంగా బాధ్యతాయుతమైనటువంటి పిల్లలే సమాజంలో ఎక్కువ రాణించారనేది. అడ్డగోలుగా తిరిగినటువంటి వాళ్ళు చిన్న వయసులోనే సిగరెట్లు తాగి, మందు తాగి, డ్రగ్స్కి అలవాటు పడేటువంటి ఈడియట్స్ అభివృద్ధి చెంది ఉన్నతమైన శిఖరాలు ఎక్కినట్టుగా చరిత్రలో లేదు. అది నూటికి లేరు, కోటికి ఏమన్నా చెప్పలేను. కానీ ముఖ్యంగా డిసిప్లైన్డ్ పిల్లలే అనేక రంగాల్లో రాణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం మొక్కాయి వంగనది మానయి వంగుతుందా అనేది గ్రామీణ ప్రాంతాల్లో మనకి సామెత కనపడతా ఉంది. సో అందుకోసం పిల్లలకి చైల్డ్హుడ్లో మంచి చెడు విచక్షణ చెప్పాలి, ముఖ్యంగా విలువలతో జీవించమని చెప్పాలి. వాళ్ళ భవిష్యత్ తరాలకు సంబంధించి మేము ఇట్లున్నాం, సో మీరు కూడా పెద్దోళ్ళు అవుతారు, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, అందుకోసం కష్టపడి చదువుకోండి, ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు. ఆ విధంగా అనేది వాళ్ళని కూర్చోబెట్టుకొని మీకు పొద్దుపూట మధ్యాహ్నం హడావుడి ఉందనుకోండి, సాయంత్రం పూట కూర్చొని పెట్టుకొని చెప్పే ప్రయత్నం చేయండి పిల్లలకి. లేకపోతే మీకు వీలున్న టైంలో కూర్చొని పెట్టే ప్రయత్నం చేయండి. మీరు చెప్పటమే బొమ్మరిల్లి సినిమాలో ప్రకాష్ రాజ్లా కాకుండా చెప్పడమే కాకుండా వాళ్ళు చెప్పేది కూడా వినండి, వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా చెప్పి విని దానికి సంబంధించి అవసరమైన మేరకు రియాక్ట్ అవుతూ ముందుకు వెళ్ళండి. ఆ విధంగా పిల్లలకి దిశ మార్గనిర్దేశం చేసే కార్యక్రమాన్ని నిర్వర్తించాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఈ వీడియోని కొనసాగిస్తూ, ఇంకొన్నిసార్లు పేరెంట్స్ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్తే మంచిది, అవసరాన్ని బట్టి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఆత్మన్యూనతా భావంతో కుంగిపోయినట్టుగా ఉంటుంది. ఇంట్లో వస్తువులు చంద్రవందన చేస్తారు. అమ్మ నాన్న సాధించుకోవాలని కక్ష వీడుకుంటుంది. సో వాడికి వివరించి చెప్పండి, ఎందుకు వెళ్ళారు ఏంది అనేది చెప్పండి. ఆ వస్తువులు చంద్రవందరకి కాకుండా ఆ వస్తువుల విలువ చెప్పండి, ఆ వస్తువు ఎంత అవుతుందో చెప్పండి. సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. సో ఆ విధంగా చెప్పటం వల్ల, పిల్లల్ని కూర్చోబెట్టుకొని చెప్పటం వల్ల ఉపయోగం ఉంటుంది. పిల్లలు చెప్పిన మాట వినకుండా చేస్తారు, అనుకున్నంత చేస్తారు, చెప్పిన మాట వినరు. సో ఆ విధంగా పరిస్థితి ఉంటుంది. సో అందుకోసం వాళ్ళకి కూర్చోబెట్టుకొని చెప్పటం మంచిది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు రోజు ఈవినింగ్ టైంలో కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు చెప్పగలిగితే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉంటుందని తెలుసుకుంటే వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పండి, వాళ్ళ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ బాధ్యతల గురించి చెప్పండి. సో ఆ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ చేసినప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ప్రధానమైంది కాబట్టి ఆ విషయాలు చెప్పండి. పిల్లల్ని ఇష్యూగించకూడదు, బోరు కొట్టించకూడదు. పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి విషయాలు చెప్పాలి. తప్పితే ఆ ఇంటోడు చూడు నీకంటే బాగున్నాడు, ఈ ఇంటి పక్కోడు చూడు బాగున్నాడు, అటు ఇంటి ఎదురు కూడా చూడు బాగున్నాడు అంటే వాడికి ఇరిటేట్ ఉంటుంది. ఇరిటేట్ అయినప్పుడు వాడు ఖచ్చితంగా పేరెంట్లు లెక్క చేయకుండానే ఉంటాడు. ఆ లెక్కలేని తరము వాడికి పెద్ద అయినా కూడా కొనసాగుతుంది. అందుకోసం పిల్లలు వాడితో నీటితో కంపేర్ చేయొద్దు. పిల్లలు ఇట్లుండాలి గైడెన్స్ ఇవ్వండి. అంతే తప్పితే మీ కడుపును పుట్టారు కాబట్టి మీరు జిరాక్స్గా పోలికలు జెనెటికల్గా వస్తే రావచ్చు, కానీ మీ యాటిట్యూడే ఉండాలి. మీరు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి మీరు ఇంజనీరే కావాలంటే వాడికి డాక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదా టీచర్ కావాలంటే, జర్నలిస్ట్ కావాలంటే, ఏదో ఉద్యోగం వ్యాపారం చేయాలి. ఆ ఇంట్రెస్ట్ మీద తప్పితే మీ మైండ్లో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా వాడికి ఎక్కించకండి. ఇట్లయితే బాగుంటుంది, ఇట్లయితే గైడెన్స్ ఇవ్వడం తప్పేం లేదు. పేరెంట్స్కి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. పిల్లల్ని ఇసుకుంచుకోకుండా మంచి చెడు, ఏ వృత్తి ఏంది, ఏది ఎట్లా ఉంటుంది, ఎట్లా జీవించాలి ఏందనేది అవి నేర్పుకుంటూ వెళ్ళటం ఎప్పుడు మంచిదే. వస్తువులు వాడకం ఎలా ఉంటుంది, టీవీ ఏంది, ఫ్రిడ్జ్ ఏంది,
వాటికి సంబంధించినటువంటి ఇంట్లో ఇతర వస్తువులు ఏంది, అన్నం వండే గిన్నె ఏంది, కూర వండే గిన్నె ఏంది, చెంచా పాత్ర ఏంది, గిన్నె పాత్ర ఏంది అన్నీ వివరించి చెప్పండి. అన్ని టీచర్స్ చెప్తారు కదా, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తుంటారు. ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు వస్తువులకు సంబంధించి డ్యామేజ్ అయ్యారు, ఆ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉంటారు, వస్తువు విలువ తెలుస్తుంది, వాడి కెరీర్ తెలుస్తుంది, జీవితం తెలుస్తుంది. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పెద్దలారా మిత్రులారా, ఇది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. దసరా సెలవులు వచ్చినాయి, దీపావళి సెలవులు వచ్చినాయి, ఉగాది సెలవులు వచ్చినాయి, క్రిస్మస్ సెలవులు వచ్చినాయి, రంజాన్ సెలవులు వచ్చినాయి, జనవరి 1 సెలవులు వచ్చినాయి, ఇంకొక మతానికి సంబంధించిన సెలవులు వచ్చినాయి, ఇంకొక పండగకి సంబంధించిన సెలవులు వచ్చినాయి. అనేది ప్రధానం కాదు. ఎప్పుడు సెలవులు వచ్చినా పిల్లలకు సంబంధించి టీచర్స్ చేసే కర్తవ్యాలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు టీచర్ ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళ పిల్లలతో మమేకమై ఉంటారు. 90% మంది పిల్లలు మామూలు నాలెడ్జ్ వాళ్ళని దేశ భావి భారత పౌరులుగా, ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారుగా, తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని ఉపాధ్యాయ బృందాలు చేపట్టాయి. అది నిరంతరాయంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ ఉన్న తల్లిదండ్రులు, అమ్మ నాన్నలు ఉన్న తల్లిదండ్రులు ఆ కేరింగ్ చేయండి, గారాబాలు చేయకండి. అతి గారాబాలు అతి ఎప్పుడు అతి సర్వత్రా వర్జితే అంటాడు సంస్కృతంలో అంటారు కదా. సో ఎప్పుడు అతి పనికిరాదు, అతి గారాబాలు పనికిరాదు. పిల్లలకి కొంచెం ఇవ్వాల్సిన అవసరమని కొనివ్వండి, కొంచెం ఇబ్బంది అయినా. సో అద్దె తప్పితే ప్రతి వాడు కొండ మీద కోతిని కొనుక్కొచ్చి ఇవ్వమంటే ఇస్తారా, చందమాన్ని తీసుకొచ్చి ఇస్తారా? సో ఏది అవసరం లేదో ఎవరిని చెప్పే ప్రయత్నం చేయండి. కొద్దిపాటు ఏడుస్తాడు, ఆ ఏడుపు ఎందుకు ఏడవాలి, ఏడుపు యొక్క విలువ, కన్నిటి విలువ కూడా వాడికి చెప్పాలి. సో గోల్ చేస్తేనే ఇస్తారంటే కల్చర్ కరెక్ట్ కాదు. మీరు ఏదైనా పని చేసుకుంటే సెల్ ఫోన్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు. వాడు చదువుకుంటుంటే హోంవర్క్ చేసుకుంటే మీరు టీవీలు పెట్టుకొని బాతకాలను కొడుతున్నా కూడా కరెక్ట్ కాదు. పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళ కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, పేరెంట్ కేరింగ్కి మరిన్ని అంశాలను డిస్క్రిప్షన్లో కూడా పెడతానని తెలియజేసుకుంటూ, సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని అన్నారు.